ఇప్పుడు చెప్పు, నీ దేహానికి రోగం వచ్చింది, ఏసై తెలియకుండా వచ్చిద్దా? ఆయన తెలియకుండా ఆ రోగం నీ ప్రాణం తీసిద్దా? ఆయన తెలియకుండా సమస్య వచ్చిద్దా? ఆయన అనుమతి లేకుండా నిన్నేమన్నా చేసిద్దా? చెప్పు. నీకు ఇంకా దాని గురించి ఏమైనా దిగులుందా? ప్రశాంతంగా ఉన్నావుగా? టెన్షన్ ఎవరిది? ఏసైది. ఫంక్షన్ ఎవరిది? మంది. దేవునికి స్తోత్రం. టెన్షన్ ఎవరిది? ఫంక్షను అది. ఇంకా నువ్వు ఆ విషయాలు ఆలోచించొద్దు. ఎట్ట జరిగిద్దో, ఏందో, ఏమో, ఏం కథో, ఏమో అనే ఇవన్నీ వదిలేసావా లేదా? ఎంతమంది వదిలేశారు? నేను ఒక పక్క చూస్తానే ఉంటే మరో పక్క లేదు. ఈ మొహాలు ఎప్పుడు మారుతాయి ఏమో నాకు అర్థం కావట్లా. మీరు కాదులే, కొంతమంది ఉంటారు, ఎంతన్నా చెప్పు నవ్వరు, ఆ ముఖంలో కళ్ళ ఉండదు పాడు. హ్యాపీగా ఉండాలండి. ఏం నవ్వండి ఒకసారి. అవా ఇంకా దాలే. దేవుని స్తోత్రం. ఇప్పుడు నవ్వారు నిజంగా. తమ్ముడు నిజంగా నవ్వండి ఒకసారి, మనసారా నవ్వండి. రైట్, థ్యాంక్ యూ. మీరు హ్యాపీగా ఉండాలి. బాధలు, శ్రమలు, వేదనలు, దుఃఖాలు ఎన్నున్నా వాటన్నిటిని అధిగమింపజేసే ప్రభు నీ గురించి ఆలోచిస్తున్నాడు. హ్యాపీగా ఉండు, ధైర్యంగా ఉండు. అదే సగం ఆరోగ్యం. వచ్చిన రోగాలు కూడా వెనక్కి తిరుగుతాయి. కంపెనీ జబ్బులు కూడా డౌన్ అయిపోతాయి ఏ సునామాల్లో. దానికోసం మళ్ళీ ఎగిరెగిరి స్వస్థతపరిచి మొత్తుకోవాల్సిన అవసరంలా. ఎప్పుడైతే ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభువులు ఆనందిస్తావో ప్రతికూలతలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి.